నాకు తెలుసులేమో. నాన్నకి విపరీతంగా దొక్కొస్తుంది కదా, ఆసుపత్రికి తీసుకెళ్తామని. చూడండి, వయసు మళ్ళీ వాళ్ళకి అప్పుడప్పుడు అలా దొక్కుస్తూనే ఉంటుంది. అది కాదు శాంత, ఆయన రాత్రి అంతా దగ్గుతో నిద్రపోలేదు. ఆయన అలా ఎన్ని రోజులని బాధపడతారు చెప్పు. అలా అని కొంపదీసి ఇప్పుడు మీ నాన్న హాస్పిటల్కి తీసుకెళ్తానా ఏమిటి? అనవసరంగా పోయి డబ్బు ఖర్చు. డబ్బు ఖర్చు అవుతుందని ఆయన అలా వదిలేస్తామా? రేపు రాదు కదా, చేరుకోరండి అంటే డబ్బులు ఎక్కడవి అన్నారు. చూడండి, అయినా నాకు తెలియగలుగుతున్నాను. ఏమండి, ఆ ఎదురుంటి వాళ్ళగా మనకి పెద్ద టీవీ కావాలని అడిగాను, కొన్నారా? అవన్నీ నాకెలా తెలుస్తాయి? నేను తీసుకొచ్చి జీతం మొత్తం నీ చేతుల్లోనే కూర్చున్నాను కదా. మీరు ఇచ్చే జీతం మన సంవత్సరానికే సరిపడం లేదు. పైగా మన బాబు ఇప్పుడు 6 నెలల్లో చదువుతున్నాడు. మనకి అవసరాలు పెరిగిపోతున్నాయి. అవసరాలు పెరిగినా అందరూ మీలాగే సుబ్బారావు గారు చూడండి, ఉద్యోగం వచ్చి సంవత్సరం కాలేదు. అమ్మో 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 ఎన్ని కొనుక్కున్నారు. నిన్న కాక మొన్న కొట్టినప్పుడు పైకి బహుశా నాకంటే పెద్ద ఉద్యోగం అయి ఉంటుంది. నీకు ఉందా? ఆయన మీలాగే వస్తా వస్తా అయితే ఎలా అనుకున్నారు? అంట వేలాంటి ఎంత తగిలి ఉంటుంది. లంచాలు సంపాదిస్తున్నాడు. శాంత, నేను లంచాలు తీసుకోవడని, నాకు లంచాలు తీసుకోవడం ఇష్టం లేదని నీకు ముందే చెప్పాను. అందుకే నా బ్రతిలా ఇచ్చింది. పెళ్ళైంది మొదలు ఒక సినిమా లేదు, షాపింగ్ లేదు, చేస్తున్న పాపానికి నన్ను మీరు కాదు మిమ్మల్ని. ఆగండి అక్కడ. ఏమిటి ఇప్పుడు నేను ఏమన్నాను? నాన్న హాస్పిటల్ తీసుకెళ్దామని. ముందు మీరు ఆఫీస్కి వెళ్ళండి. మరి నాన్న హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్తారు? నేను తీసుకెళ్తానుగా. నువ్వు తీసుకెళ్తావా? ఎక్కడికి? ఎక్కడికేమిటి? శ్రీరాంపురం గవర్నమెంట్ హాస్పిటల్ ఉందిగా, అక్కడికి. శ్రీరాంపురం గవర్నమెంట్ హాస్పిటల్గా? అక్కడ పేషెంట్లు సరిగ్గా చూడరే. ఊళ్ళోని పేరున్న మంచి ప్రైవేట్ హాస్పిటల్ మీ నాన్న చూపిస్తాడు, కానీ ముందు తమ ఆఫీస్కి వెళ్ళండి. తీసుకెళ్తానని చెప్తున్నాడుగా, వెళ్ళండి. మర్చిపోను, వెళ్ళండి. తీసుకెళ్తావు కదా? నా దగ్గర ఈ మాయదారుతో ముసలోడు ప్రాణం తీసేస్తున్నాడు. ఇంట్లో ఉండక వస్తున్నాం. చిచ్చి ఏమిటి? ఎందుకు నన్ను హాస్పిటల్ తీసుకెళ్తానన్నాడమ్మా. ఇలా చూడండి, సంపాదించేది ఒక్కరు, ఇల్లు కూర్చునేది ముగ్గురు. మిమ్మల్ని హాస్పిటల్ చుట్టూ తిప్పే ఆర్థిక తమతో మా దగ్గర. వాడు చిన్నప్పుడు వాడికి ఒకసారి జ్వరం వస్తే వాడిని భుజాలనే తీసుకుని 6 మైళ్ళు పరిగెత్తి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అప్పుడు రోజులో అప్పుడు ఖర్చులు బట్టి మీ అబ్బాయిని 6 మైళ్ళు తీసుకెళ్తే సరిపోయేది. ఇప్పుడు ఖర్చులు, ఇప్పుడు పరిస్థితులను బట్టి మా అబ్బాయిని 60 మైళ్ళు తీసుకెళ్ళాలి. అంత ఓపిక తీరిక మాకు లేదండి, మమ్మల్ని వదిలేయండి. అయినా రావద్దు మొర్రా అంటూ ఎత్తుకొని ఏడ్చిందని ఈ దరిద్రం సేడా పేడా మాకు ఎప్పుడు అడవుద్ది?
రాకరాక వాడు వస్తే ఏంట్రా మాటలు? నేనేమన్నానురా ముష్టి వాళ్ళ మొహం ఏంటి అని అడుగుతున్నాను. వాడు ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడు. వాడి ఇబ్బందుల్లో ఉండడం నీకెలా తెలుసు? ఈ చిత్తి కాగితాలు 1,00,000 మందికి చెప్పగలరా కబుర్లు? చెప్పు. బ్యాటరీ మూసేస్తే నన్నేం చేయమంటారా? తిరిగి తరగడం నేను మేనేజర్ని కాదా? జీతాలు ఇచ్చేలా ఉంటే వాళ్ళు ఎందుకు మూసేస్తారు చెప్పు? ఇవన్నీ డబ్బడికి దారు నీకు ఎక్కడొచ్చింది? నీ ఆవిడ పంపించిందా? చాలా కష్టంగా ఉంది. కష్టంగా ఉంటే ఆత్మాభిమానం చంపుకొని దేహి అని వాడిని గుమ్మంలో నుంచుంటే ఈ రోజు ఎక్కడికి వెళ్ళి దొరకడం లేదు. ఈ మొహం చూస్తే ఇస్తాడ్రా పని. హాస్పిటల్ తీసుకుని వెళ్దామంటే డబ్బు లేదు. దీనికి మాత్రం ఏమి తప్పు లేదు. ప్రతి శాతకాలంలో చేసే పని ఇదే పిల్లల కన్నా. వీడు నిన్ను డబ్బు సర్దమంటున్నాడు. ఆ విషయం నాకు తెలుస్తుంది. డబ్బు విషయం ఏంటో నీకు తెలియదు? ఈ సంగతి నాకు తెలుసు. తెలియంది వీడికి. ఇది నా సొంత విషయం. తెలుస్తూనే ఉంది. కోడలు పర్మనెంట్ స్కేల్ ఉంటాలంటుంది. జీతం వద్దు, 3 పూటలు ఎత్తి తిండి పెట్టమని నీతో చెప్పమని. నా గురించి ఏం భయపడదు. నేను ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకుతాను. ఎందుకురా మీ నాన్న అలా బతమాడతారు? మీ నాన్నే ఒక బండరం అయితే ఈ పాటికి ఎప్పుడో కరిగిపోయింది. వీడు పాషాణమా, కఠిన పాషాణం. అని ఏమనుకున్నా పర్వాలేదు, డబ్బులు అడగండి చాలు. ఎందుకు నాలా నాకు పెళ్లి చేస్తాను? పెళ్లి చేసి చావడానికి కూడా దారి లేకుండా చేస్తాను. బాబాయ్, కనీసం నువ్వేగా. నేను మనిషిని, నాకు కొన్ని అవసరాలు ఉంటాయని మర్చిపోయి చాలా రోజులైంది. అందుకు నేను ఎప్పుడూ బాధపడలేదు. కానీ ఈరోజు ఈ పరిస్థితుల్లో నీకు సహాయం చేయలేని నా సమర్థతను చూసి నాకే అవునండి, పాపం ఏదో డబ్బా అవసరమే వచ్చాడు అనుకుంటారు. ఈ ముసలాన్ని చూస్తే మీ చావు మీరు చావండి, 1 రూపాయి కూడా ఇవ్వను అంటున్నాడు. అవును, మీరేం అప్లై చేశారు? ఆఫీస్కి వెళ్ళలేదా? ఆఫీస్ నుండే పర్మిషన్ తీసుకొని వస్తున్నాను. సరే, నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళావా? తీసుకెళ్ళదండి. అదేమిటే నువ్వు తీసుకొని వెళ్తానన్నా? అయ్యో, నేను తీసుకెళ్దామని అనుకున్నాను. ఆయన రాంది నన్నే చేయమంటారు. ఏమిటి, నాన్న నీ కూడా హాస్పిటల్ రానన్నాడా? నాతో రావటం ఇష్టం లేదని ఖచ్చితంగా నా మొహం మీద చెప్పేశారు. నువ్వు చెప్పేది నిజమేనా? అయ్యో రామా, నీ మీద ఉంటండి. ఇంకా ఉంటాను. ఏమన్నా మరి చిన్నపిల్లలాగా శాంతి కూడా హాస్పిటల్కి రానన్నమాట? ఇలా చూడండి, ఆయన నా చేతితో వచ్చి మనిషిని ముట్టుకోవాలట. నాతో హాస్పిటల్ రావడం ఇష్టం లేదట. ఖచ్చితంగా నా మొహం మీద చెప్పేశారు. ఏమిటన్నా, అందరూ కలిసినప్పుడు కాస్త సర్దుకుపోవాలి. సర్దుకుపోతూ ఆఫీస్కి వెళ్తారో లేదు, రోజు ఆయన అనే మాటలు వెళ్ళాక భరించలేక చచ్చిపోతున్నారండి. నన్ను ఇంటికి పంపేసి మీకు 2 పెళ్లి చేస్తారంటండి. నాకు చదువుకోరంటే భయం లేదు. మీరా ఈ ముసలాయన కలిసి ప్రాణం తీస్తున్నారు. మీ అందరూ కలిసి నా ప్రాణం తీస్తారు. అందుకే చెప్తున్నారు, ఇంట్లో ఉంటే ఆయనైనా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి.
నేను నా కొడుకు మా పుట్టింటికి వెళ్ళిపోతాను. నువ్వు ఎందుకంత రాజాంతం చేస్తావు చెప్పు. నా మాటలు మీకు రాజాంతలా ఉన్నాయా? లేకపోతే నువ్వు మాట్లాడుతున్నావా? అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా కన్న తండ్రి నేను కట్టుకున్న భార్యని కంటే మనం తప్ప ఆయనకి ఎవరున్నారు? ఎక్కడుంటారు? ముందుగా వృద్ధులాశ్రమం అక్కడ చేర్పించండి. మన అందరూ ఉండగా ఆయన వృద్ధాశ్రమంలో చేర్పిస్తే నువ్వు ఏమనుకుంటాడు చెప్పు. చూడండి, ఈ నలుగురు ఏదో అనుకుంటారని ఈ నరకాన్ని నేను భరించలేను. ఒకసారి నన్ను అర్థం చేసుకో, నిదానంగా ఆలోచించు. చూడండి, ఆలోచించాల్సింది అర్థం చేసుకోవాల్సింది మీరు. ఈ నాన్నగారు వెళ్ళి అక్కడ ఉంటేనే నేను మీతో కలిసి దీంట్లో కాపాడుతాను. ఆలోచించండి. నాకు వయసు వచ్చేసరికి నా తల్లిదండ్రులిద్దరూ వెళ్ళిపోయారు. నా తండ్రి నాకు మళ్ళీ పుట్టాడని నేను సంతోషించాను. ఆ సంతోషాన్ని నాకు మిగల్చకుండానే మీ అమ్మ కూడా వెళ్ళిపోయిందిరా. వాళ్ళందరూ వెళ్ళిపోయినా ఎందుకు బ్రతుకుతున్నానో తెలుసా? వాళ్ళందరినీ నీలో మాంసపునికిలో ఉన్న ఈ చేతుల్లో పెట్టి మీ అమ్మ పోతే కంటికి రెప్పలా పెంచానే, తండ్రిని పంపించేస్తావా? నీకు పట్టుడు పాలు పడకపోతే నీ ఆరోగ్యం ఎక్కడ పాడైపోతుందో అని నీకు తల్లి పాల కోసం రోజు ఒక తల్లి గుమ్మం దగ్గర నుంచుని దేహి అని ముష్టెత్తుకున్నా.
చిన్నప్పుడు నీ చిన్ని పాదాలతో అడుగు వేస్తుంటే అది చూసి నాకు నేనే మురిసిపోయేవాడు. నీ బుజ్జి పాదాలతో ఈ తండ్రి గుండెల మీద పన్నుతుంటే ఆనందంతో పొంగిపోయేవాడు. కానీ ఇప్పుడు నువ్వు వేసే తప్పటడుగును భరించే శక్తి ఈ ముసలి గుండెకు లేదురా, ఈ ముసలి గుండెకు లేదురా. నీ సుఖం కోసం ఏ సంతోషానికి నోచుకోని పిచ్చిన ఆఖరికి నీకు కూడా భారమైపోతానని చేస్తే ఎప్పుడో చచ్చిపోయేవాడు. ఏం చేయమంటావు? ఏం చేయమంటావు? ఇటు కట్టుకున్న భార్యను ఒప్పించలేక, కన్న తండ్రిని ఒప్పించలేక, మీ ఇద్దరి మధ్య నలిగిపోతున్న ఒక మధ్య తరగతి సామాన్య సగటు మనిషిని నాన్న నేను. ఇక్కడ నువ్వు పడుతున్న బాధలు నాకు తెలిసి కూడా తెగే వరకు లాగలేక మతి మరుపు వాళ్ళ నటిస్తున్న అసమర్థుడు నాన్న నీ కొడుకు. ఇక్కడ కట్టి అక్కడే సుఖంగా ఉంటామనుకున్నాను కానీ నిన్ను దూరం చేసుకునే ఉద్దేశం కానీ ఆలోచన కానీ నాకు లేదు నాన్న.